హాయ్ అండి. వెల్కమ్ టు అబిన్ఫో. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. ఈ ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణ స్కీమ్స్ సంబంధించి క్లియర్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీకైతే అందిస్తూనే ఉంటాను. ఇక విషయంలోకి వస్తే 7వ తారీఖున ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్. ఇక్కడ ముందుగాల ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది కాబట్టి 7వ తారీఖున తుది జాబితా విడుదల చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే ఆదేశించడం జరిగింది. ఇక విషయంలోకి వస్తే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితాను ఈ నెల 7 లోపు సిద్ధం చేయాలని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ప్రతి దరఖాస్తుదారుడి ఫోటో, ప్రస్తుత నివాసం ఇంటి ఫోటో జతపరచాలని చెప్పారు. 4 నాటికి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల దరఖాస్తులు పూర్తి చేయాలన్నారు. 5 లబ్ధిదారుల జాబితాను తహసీల్దార్, పంచాయతీ ఆఫీసులో నోటీస్ బోర్డులో పెట్టాలని చెప్పారు. 6 లబ్ధిదారుల ఎంపికపై అభ్యంతరాలు స్వీకరించాలన్నారు. 2 రోజుల్లో సర్వే డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. సీఎం కప్ క్రీడా పోటీలను అన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇక మొత్తానికైతే విషయంలోకి వస్తే ఇక్కడ గతంలోనే అంటే దాదాపు ఒక 20 రోజుల కిందనే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే నిజామాబాద్, మెదక్, కొత్తగూడెం ఇలా కొన్ని చోట్ల అయితే ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ఇందిరమ్మ యాప్లో ఈ లబ్ధిదారుల డీటెయిల్స్ అనేది మొత్తం ఎంట్రీ చేశారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో ఈ 7వ తారీఖు లోపల లబ్ధిదారుల తుది జాబితా విడుదల చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే అధికారులను అయితే ఆదేశించారు. మొత్తానికైతే యాప్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక వీడియో అయితే చేశాం. మొత్తానికైతే ఈ రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ అధికారికంగా ఈ యాప్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ ఇందిరమ్మ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ చేశారో ఆ అప్లికేషన్ వివరాలు మొత్తం ఈ యాప్లో వాళ్ళు ఎంట్రీ అయితే చేశారు. దానికి లింకప్ అయితే చేశారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి పొందినవారు, అలాగే డబుల్ బెడ్రూమ్ లబ్ధి పొందిన వారి వివరాలు కూడా ఈ ఇందిరమ్మ యాప్కు అనుసంధానం చేయడం ద్వారా దాదాపు 30 లక్షల మంది అయితే 25 నుంచి 30 లక్షల మంది అయితే ఈ పథకానికి అయితే అనర్హులుగా గుర్తించబడ్డారు. దాదాపు 64 లక్షలకు పైగా ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నట్టు వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఈ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి దగ్గర నుంచి ఈ ఇందిరమ్మ అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. ఈ రేపు అధికారికంగా లాంచ్ అయిందంటే ఈ నెల 10వ తారీఖు నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. దీని ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే నేను చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా ముఖ్యం నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.